నమస్తే. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ అంతా కొనసాగింది. మొత్తానికి చాలా రాష్ట్రాల్లో మావోయిస్టులు చనిపోవడం జరిగింది. చాలామంది ఇప్పుడున్నటువంటి తరుణంలో లొంగిపోవడం మాత్రమే మార్గం అంటూ వందలాది మంది మావోయిస్టులంతా కూడా లొంగిపోయారు. సో కొన్ని సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కొన్ని ఆనవాళ్ళు కనపడుతున్నప్పటికీ ఎక్కడ కూడా పెద్ద పెద్ద పేరు మోస్తున్నటువంటి ఈ మావోయిస్టు పార్టీలో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంతేకాకుండా కేంద్ర కమిటీలో పనిచేసినటువంటి వాళ్ళు మాత్రం ఇక లేరనేది చెప్పుకోవచ్చు. చాలామంది ఇప్పటికే హిడ్మా లాంటి వాళ్ళు చనిపోతే మరో పక్కన కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా చాలామంది లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అట్లా అనుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పార్టీలో ఎదిగినటువంటి ముఖ్యమైనటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులంతా కూడా ఆయా పోలీస్ స్టేషన్లలో డీజీపీ ముంగట ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ల ముంగట లొంగిపోవడం జరిగింది. ఇక మిగిలి ఉన్నది కేవలం 1-2 రాష్ట్రాలలో కేవలం అడపాదడప మావోయిస్టుల యొక్క కదలికలు కనపడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. సో వాళ్ళని పట్టుకునేందుకు ఇప్పటికే అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో కొంత వాళ్ళ యొక్క కదలికలు కనపడుతున్నట్టుగా పోలీసులు గ్రహించడం జరిగింది. ఆ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అడవులని జల్లెడ పట్టేందుకు, అలాగే మావోయిస్టులని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు ఆపరేషన్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇదే సందర్భంలో ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోయినట్టయితుంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలు సైతం కూడా అడవులలోనే ఇంకా ఉన్నాయి. అత్యాధునికమైనటువంటి ఆయుధాలతో పాటు పేలుడు సామాగ్రి, మరో పక్కన పెద్ద మొత్తంలో బంగారం కావచ్చు, అలాగే డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా అడవులలో మావోయిస్టులు దాచిపెట్టుంటారు. డబ్బుల రూపంలో పెద్ద ఎత్తున కూడా వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి సంపద అంతా కూడా నిల్వ చేసి ఆ అడవులలోనే ఏదో చోట దాచిపెట్టుంటారు అన్నటువంటి కోణంలో ఇప్పటికే పోలీసులంతా కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లొంగిపోయినటువంటి మావోయిస్టుల దగ్గర నుంచి ఆ డంపులు ఎక్కడ దాసిండ్రు, సో ఒక పక్కన పైసలే కావచ్చు, ఇంకొక పక్కన ఆయుధాలే కావచ్చు, వీటి యొక్క ఆచూకీ చెప్పాలంటూ వాళ్ళపైన కొంత ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ అంశం అట్లా ఉన్నట్టయితుంటే మరో పక్కన ఇలా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల కోసం గాలిస్తుంటే ఒక పెద్ద డంపు దొరికిందట. మావోయిస్టులు దాచిపెట్టినటువంటి డంపు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులకి దొరికినట్టుగా తెలుస్తున్నది. అక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు 25 నుంచి 30 లక్షల రూపాయలు క్యాష్ డబ్బులు వాళ్ళకు దొరికినట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. అంటే దీన్ని బట్టి చూస్తే అడవులలో చాలా మంది మావోయిస్టులు ఖచ్చితంగా వాళ్ళ అవసరాల కోసం కావచ్చు, ఇతరాత్ర అవసరాల కోసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి అడవులలో బతుకుతున్నటువంటి వాళ్ళ కోసం మరి ఈ డబ్బులు వినియోగించాలన్నటువంటి ప్రయత్నం ఏందనేది తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళు చాలా డబ్బులు అడవులలో దాచినట్టుగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. ఆ సంబంధించినటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. ఇదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇదే డంపు, ఇది ఛత్తీస్గఢ్ పోలీసులు పట్టుకున్నటువంటి డంపు. సో ఆ డ్రమ్ములో ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, అలాగే పేలుడు పదార్థాలు కావచ్చు, గన్స్ కావచ్చు, అలాగే ఈ కవర్లో ఉన్నటువంటి డబ్బులు 24 లక్షల లిక్విడ్ క్యాష్ కూడా పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. టేక్లా అడవుల్లో, ఇది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి టేక్లా అడవుల్లో మావోయిస్టుల భారీ డంప్, సో అది దొరకడం జరిగింది. ఆపరేషన్ కగార్ ముగిసిన తర్వాత ఛత్తీస్గఢ్లో మిగిలి ఉన్న మావోయిస్టుల ఏరివేతే టార్గెట్గా భద్రతా బలగాలు చేపడుతున్న కూంబింగ్ ఆపరేషన్లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. నారాయణపూర్ జిల్లాలోని దట్టమైన టెక్లా అడవి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో బలగాలు, పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో భూమి కింద దాచి ఉంచిన ఓ భారీ డంపు వారు కనిపెట్టారు. దాన్ని తెరిచి చూస్తే అంతర్గత అవసరాలకు ఉపయోగించే భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు లభ్యమైనవి. వాటితో పాటు 24 లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున నగదు సీజ్ చేసిన తరుణంలో టేక్లా చుట్టుపక్కల పరిసర అటవీ ప్రాంతాల్లో అదనపు బలగాలతో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. అడవుల్లో ఇంకా ఎక్కడైనా ఇలాంటి రహస్య నిల్వలు ఉన్నాయా అనే కోణంలో డాగ్ స్క్వాడ్తో పాటు మెటల్ డిటెక్టర్తో గాలింపు చర్యలు వాళ్ళు చేపడుతున్నారు. అంటే దట్టమైనటువంటి అడవులలో టేక్లా అడవులు అంటే అది చాలా మావోయిస్టులకి అది అనువైనటువంటి ప్రాంతంగా పేరున్నటువంటి టేక్లా
ఆ అడవులంతా కూడా దట్టంగా ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో వాళ్ళు తిరగడానికి కానీ దాచుకోవడానికి కానీ, అలాగే పోలీసుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎదురుకాల్పుల నుంచి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి కానీ ఆ టేక్ల అడవులని వాళ్ళు పెద్దగా ఆ అడవులలోనే ఎక్కువ మొత్తంలో వాళ్ళు వినియోగించుకునేది. ఇక్కడ ఎట్లయితే ఈ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కర్రెగుట్టలు ఏ విధంగానైతే ఉన్నాయో, సో ఇది కూడా ఛత్తీస్గఢ్లో టెక్లా సంబంధించిన అడవులు కూడా దట్టమైనటువంటి అడవులుగా పేరుగాంచినటువంటి అడవులు. సో ఈ అడవులలో ఇంకా కూడా ఏమైనా ఇటువంటి డంపులు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి దానిపైన పోలీసులు మెటల్ డిటెక్టర్తో పాటు మిగతా డాగ్ స్వాట్తో సహా ఈ అన్ని కూడా తనిఖీలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ డంపులలో మాత్రం దొరికినటువంటి ఆయుధాలు, అలాగే డబ్బులు 24 లక్షల రూపాయలతో పాటు మిగతా కొన్ని పేలుడు పదార్థాలు కూడా దొరికినట్టుగా అయితే తెలుస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి.